శ్రీమాత్రే నమః. శూన్యకము అనేటువంటి పట్టణాన్ని బండాసురుడు అనేటువంటి రాక్షసుడు తన యొక్క భుజముల నుంచి పుట్టినటువంటి ఇద్దరు సోదరులైనటువంటి విశుక్రుడు, విశంగుడు అనేటువంటి ఇద్దరు సోదరుల సహాయంతో పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ బండాసురుడు పరమేశ్వరుని గురించి గొప్ప తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. ఏమిటి అంటే, తనను ఎవరైతే ఎదిరిస్తారో వారి యొక్క శక్తి మొత్తం తనకు వచ్చేలా, లేదా వారి యొక్క శక్తిలో సగం తనకు వచ్చేలా ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరుకుంటాడు. అంటే ఎదుటివారి శక్తి అంతా వీడికి వచ్చేస్తుంది. వీడేమి మరణాన్ని లేకుండా కోరుకోలేదు, విచిత్రమైనటువంటి వరం. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు చేత తనకు మరణం ఉండకుండా ఉండుగాక అని కోరుకున్నాడు. విచిత్రమైనటువంటి వరాలు రెండు కూడా. ఈ సృష్టిలో ఉన్న దానితోటి మరణం ఉండదు. ఈ సృష్టిలో తనతో ఎవరైనా పోరాడితే వారి యొక్క శక్తి సగం వాడికి వచ్చేస్తుంది. ఈ విధంగా వరాలు కోరుకున్నాడు. తపస్సు చేశాడు కాబట్టి పరమేశ్వరుడు ఇవ్వక తప్పదు, ఇచ్చాడు. ఆ వరగర్వంతో మొట్టమొదటిగా చేసేది అదే పని కదా, దేవతల మీద దండెత్తినాడు, స్వర్గాన్ని చేతిలో పెట్టుకున్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు వీరికి ఒక ఆలోచన వచ్చింది. కూర్చున్నారు ఆ విశుక్రుడు, ఆ విశంగుడు, బండాసురుడు ముగ్గురు కూడా కూర్చొని ఆలోచన చేశారు. మన యొక్క రాక్షసులంతా కూడా భోగాలలో ఉన్నాము, ఐశ్వర్యాలలో ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే మనంతా కూడా మనం మిత్రులము, బంధువులము, మన యొక్క అధికారాన్ని సమర్థించుకునేవారము. మన మీదకి ఎవరైనా వస్తే వీరంతా కూడా సహాయం చేస్తారు. కాబట్టి వీరంతా కూడా ఈ భోగభాగ్యములను, ఆనందాలను అనుభవించడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి యక్షులు, గంధర్వులు, మానవులు, నాగులు వీళ్ళంతా కూడా మన యొక్క ఉనికిని సహించనటువంటి వారు, మన యొక్క ఈ యొక్క గొప్పతనాన్ని సహించలేనటువంటి వారు. మరి వీళ్ళంతా ఎందుకు ఆనందంగా ఉండాలి? వీళ్ళంతా ఎందుకు ఇలా భోగభాగ్యాలతో, సుఖ సంపదలతో తొలతూగుతూ ఉండాలి? వీరు ఇలా ఉండడానికి వీరు లేదు. వారిలోని శక్తి అంతా కూడా మనం స్వీకరించేద్దామని ముగ్గురు కూడా, విశంగుడు ఒక లోకానికి, విశుక్రుడు ఒక లోకానికి, బండాసురుడు ఒక లోకానికి వెళ్ళి పురుషులలో ఏదైతే పురుష శక్తిగా చెప్పబడుతుందో దాన్ని లాగేసుకున్నాడు. స్త్రీలోని ఏదైతే ప్రధాన శక్తి ఉందో దాన్ని లాగేస్తున్నాడు. పండ్లల్లో ఏదైతే రసశక్తిగా, పళ్ళు కాయడానికి ప్రధానమైన శక్తి ఉందో దాన్ని లాగేసుకున్నాడు. ఇలా ఒకటి అని కాదు, ఏదైతే అది బయటికి ప్రభావవంతంగా, ప్రకాశంగా కనబడడానికి తన ఉనికికి కారణమైందో ఆ శక్తినంతా కూడా లాగేసుకున్నాడు. దానిని నిర్జీవ పదార్థంగా, ఒక జడ పదార్థంగా మార్చేస్తున్నాడు. ముల్లోకాలు కూడా అలాగే ఎందుకు పనికిరానటువంటి నిస్సత్తువతో నిండిపోయేలా చేసినాడు బండాసురుడు. దాంతో లోకాలన్నీ కూడా పీడించబడ్డాయి. వారికి వీటిని ఎదుర్కొనే శక్తి కాదు కదా, భగవంతుని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళే శక్తి కూడా లేదు. అయితే దేవతలు ఎలాగో ఈడుచుకుంటూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించినారు. ఆ తర్వాత అమ్మవారు వచ్చి వాటిని అంతం చేసింది. సరే, ఇది కథ. మరి ఇందులోని అంతరార్థం ఏమిటి, ఏమి చెప్పాలనుకున్నాడు? అప్పుడెప్పుడో బండాసురుని సంహరిస్తే మనం ఇప్పుడు ఎందుకు లలితాదేవిని పూజించాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ బండాసురుడి యొక్క నగరం ఏమిటి? శూన్యక నగరం. అంటే ఏమిటి? ఖాళీగా ఉన్నటువంటి వాడిలో ప్రతి ఒక్కడిలో కూడా బండాసురుడు ఉంటాడు. వాడి యొక్క తత్వం ఏమిటి? బండాసురుడి యొక్క తత్వము, నావాడే మంచిగా ఉండాలి, నేనే సుఖంగా ఉండాలి, ఇంకొకడు సుఖంగా ఉండకూడదు, ఇంకొకడు ఎప్పుడూ కూడా నాశనం అయిపోవాలి. ఇదే వాడి యొక్క ప్రధానమైనటువంటి తత్వం. అంటే రాగము, ద్వేషము, కామము, క్రోధము, వాడు ఏది కోరితే అది దక్కాలి, వాడికి దక్కనిది నాశనం అయిపోవాలి. ఈ రెండే కదా వాడి ఆలోచనలు. ఈ రెండిటితోటే వాడు ఏం చేస్తున్నాడు? ఈ రెండిటితోటి సృష్టిలోని సమస్త సారాన్ని కూడా పీల్చి పిప్పి చేసినాడు. అంటే ఏమిటి? మనస్సు ఎప్పుడైతే శూన్యంగా ఉంటుందో, ఆ శూన్యక నగరంలో నుంచే కదా మొత్తం కథ నడిచింది. ఎప్పుడైతే ఎంప్టీ మ్యాన్స్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు కదా, ఎప్పుడైతే మనస్సు శూన్యంగా ఉంటుందో అందులో దుర్బుద్ధి అనేది పుడుతుంది, అసూయ అనేది పుడుతుంది. ఆ దుర్బుద్ధి, అసూయ, రాగము, ద్వేషము, క్రోధము ఇవన్నీ కూడా తన శక్తిని హరించి వేస్తాయి. అది వాడికి కనపడదు. ఏంటంటే ఒక్కొక్కసారి శూన్యము పూర్ణత్వం లాగా కనబడుతుంది, తాను ఏదో గొప్పగా ఉన్నట్టుగా కనపడుతుంది, తమోగుణము సత్వగుణం లాగా కనపడుతుంది. అదే మాయ అంటారు. కానీ నిజానికి వాడు కృంగి క్షీణించిపోతూ ఉంటాడు. కానీ వాడు గొప్ప స్థితిలోకి వెళ్తున్నాను అనుకుంటాడు. అదే బండాసురుడి యొక్క తత్వము. దాంతో వాడేం చేస్తున్నాడు? వాడు ఒక్కడే పాడుగాడు, సమస్త లోకాలన్నీ కూడా పాడైపోతాయి. వాడి వల్ల సమస్త లోకము కూడా నిస్సారమైపోతుంది. అంటే ఒక్క విషపు చుక్క
ఎన్ని వేల లీటర్ల పాలు ఒక సముద్రంలో, పాల సముద్రంలో ఒక విషపు చుక్క పడితే ఏమవుతుంది? అంత పెద్ద సముద్రం కూడా విరిగిపోయినట్లు కదా! ఇలాంటి ఒక్క నిస్సత్తువ, ఒక నిరాశావాది, ఒక శూన్యమైనటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం వల్ల ఆ సమాజం మొత్తం కూడా పాడైపోతుంది. అలాంటి భండాసుర తత్వము ఆ రోజు ఒక రూపాన్ని ధరించింది కాబట్టి వాడు ఎటువంటి అసలు వాడు రావడానికి కారణం ఏమిటి? పరమేశ్వరుడి యొక్క క్రోధము, మన్మధుడి యొక్క శరీరము. అంటే కామక్రోధములే భండాసురుడికి ఆవిర్భావానికి కారణము. శూన్యక నగరము, వాడు అలా తత్వాన్ని అసురుడిలాగా మారడానికి కారణం ఏమిటి? కామక్రోధములతో పుట్టినవాడు శూన్యక నగరంలో ఖాళీగా కూర్చొని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం వల్ల ఒక అసురుడిగా మారాడు, లోక కంటకుడిగా మారాడు. వాడిని అంతం చేయాలంటే అసలు ఆ సృష్టిలో ఉన్నటువంటి శక్తియే వాడికి సరిపోనటువంటి విధంగా, అంటే ఆ శరీరంలో, అంటే ఇప్పుడు మన ఆ సృష్టిలో ఉన్నటువంటి శక్తి సరిపోనటువంటి స్థితికి వారు మారిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు యజ్ఞం చేసినాడు. సృష్టి అవతల ఒక సముద్రాన్ని ఇంకింపజేసి అందులో యజ్ఞం చేసి అందులో నుంచి లలితాదేవిని పుట్టించి ఆ లలితాదేవి చేత మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండంలోనికి కొత్త సృష్టిని చేయించి, అంటే ఈ సృష్టి నుంచి ప్రతి సృష్టిని చేయించి మళ్ళీ ఈ సృష్టిలోకి తీసుకొచ్చి వాడిని అంతం చేయాల్సి వచ్చింది. ఇంత కర్తన నడపాల్సి వచ్చింది. అంటే ఏమిటి? మన శరీరంలోకి శూన్యత్వమును ప్రవేశింపనివ్వద్దు. అది మన శరీరాన్ని నిర్జీవం చేసేస్తుంది. అప్పుడు నిన్ను నువ్వు అదుపు చేసుకోలేవు. ఒక్కసారి ఇంద్రియాలకు, రాగద్వేషాలకు లోబడిపోతే నీ శరీరాన్ని నీవు ఏమీ కూడా చేసుకోలేవు నీకు నీవుగా. ఇప్పుడు జ్ఞానాగ్ని, చిత్తగ్ని నుంచే అమ్మవారు వచ్చిందంటే ఏమిటి? జ్ఞానాగ్నిని రగిల్చేటువంటి గురువును ఆశ్రయిస్తే తప్ప, పరమేశ్వరుడేగా జగద్గురువు, ఆశ్రయిస్తే తప్ప, అది కూడా ఆ గురువు దగ్గర ఒక యజ్ఞము చేయాలి. యజ్ఞము చేయడం అంటే ఏంటి? జ్ఞాన యజ్ఞమును చేయాలి. చేసి అందులో ఏం చేశారు దేవతలంతా? తమ శరీరాన్ని అర్పించుకున్నారు. అంటే నీ యొక్క శరీరాన్ని మొత్తం కూడా ఆ గురువుకు అర్పించి వేసి ఆ గురు సేవలో తరించిపోతే తప్ప ఆ యొక్క స్థితి నుంచి నువ్వు బయటపడవు. అది అంత ఘోరమైనటువంటి స్థితి, నేను నాశనము చేసేటువంటి స్థితి అని మనకు చెబుతూ ఉన్నది. అమ్మవారు ఎలా ఉదయించింది ఆ యొక్క భండాసురుణ్ణి నాశనం చేయడానికి? ముందుగా ఉద్యద్భాను సహస్రాభ అన్నది లలితా సహస్రనామం. అంటే ఏమిటి? ముందు తన యొక్క శక్తినే ముందు అమ్మవారు కనపడలేదట. ముందు ఉద్యద్భాను సహస్రాభ, 1000 సూర్యుల కాంతితో అమ్మవారు కనపడింది అనమాట. అంటే ఎందుకు? ఏ శక్తినైతే వాడు ఈ సృష్టిలో లేకుండా చేస్తున్నాడో ముందు ఆ శక్తిని అమ్మవారు ప్రసరింపజేసింది. ముందు నేను రావడం కాదు, శక్తి రావడం ప్రధానము అని అమ్మవారు భావించింది. కాబట్టి అనంతమైనటువంటి శక్తిని ఈ సృష్టి మీద ప్రసరణ చేసి సూర్యకిరణ శక్తి ద్వారా ప్రతి ఒక్క జీవుడిలో కూడా ఏ శక్తిని ఆ బండాసుడు లాక్కున్నాడో దానిని తిరిగి పునరుజ్జీవింపజేసింది. ఆ తర్వాత ఏం కనపడ్డవి? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఏ కామక్రోధముల చేత విర్రవీగివాడు తయారు చేసినాడు ఆ కామక్రోధములను లాగేసుకునేలాగా అంకుశములను రాగస్వరూప పాషాఢ్య, పాశము క్రోధాకారాంకుశోజ్వల, ఆ రాగస్వరూపమును లాగేటువంటి అంకుశములతో అమ్మవారు దర్శనమివ్వడం జరిగిందంట. ఏవి ఈ సమస్యకు ముందు శక్తినిచ్చింది, ఆ తర్వాత ఈ సమస్యకు మూలమైనటువంటి వాటిని తీసేసుకున్నది. ఆ తర్వాత ఏం కనపడ్డవి? పంచతన్మాత్ర సాయక చెరుకు విల్లు కనపడ్డవి మరొక చేతులు. అంటే ఏమిటి? 5 ఇంద్రియాలకు, 5 పంచ జ్ఞానేంద్రియములకు, పంచ కర్మేంద్రియములకు కూడా బలమునిచ్చే విధముగా 5 బాణములను అమ్మవారు ఆ యొక్క సృష్టి మీద ప్రసరింపజేసి వారిని పునరుజ్జీవింపజేసింది అనేది ఆ యొక్క రూపంలోని తత్వము. ఆ తర్వాత కామేశ్వరాస్త నిరతగ్ధ సబండాసుర శూన్యక, ఏ కాముడి యొక్క శరీరం నుంచి పుట్టాడో ఆ కామేశ్వరాస్త్రముతోటే వాడిని మళ్ళీ భస్మము చేసేసింది, వాడిని సంహరించి ఈ సృష్టిని రక్షించినది. సరే, అంతటితో మరి అమ్మవారి యొక్క రూపం అయిపోవాలి కదా. మరి అప్పుడు కేవలం బండాసుర వదయే అమ్మవారి యొక్క ప్రధాన కర్తవ్యం అయితే అంతటితో ఆ రూపాన్ని ఉపసంహారం చేసుకోవాలి. కానీ సంహారం చేసుకోలేదు. ఆ తర్వాత లలితా సహస్రనామం వచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఈనాటికి కూడా మనం పూజ ఎందుకు చేసుకుంటున్నాం, లలితోపాసన ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఆనాడు బండాసురుడు అనేవాడు ఒక శరీరాన్ని స్వీకరించి వచ్చాడు కాబట్టి అమ్మవారు కూడా ఒక శరీరాన్ని స్వీకరించి వాడిని అంతం చేసింది. ఈనాడు ఈ కలియుగంలో బండాసురుడనేవాడు శరీరంతో ఉండడు, ప్రతి ఒక్కడి మనస్సులో గుప్త రూపంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు కూడా శరీరంతో ఉండదు. అందుకే కలియుగంలో ప్రత్యక్ష దర్శనాలు చాలా తక్కువగా ఉంటాయి, శరీరంతో ఉండదు. అమ్మవారిని పూజిస్తే ఆ లలితా సహస్రనామ శక్తితో మనలో ఉన్నటువంటి బండాసుర సంహారం చేసి మనలోకి తిరిగి శక్తిని ఇస్తుంది. అందుకు లలితా సహస్రనామ పూజలు, ఇప్పటికీ ఆ దుర్గా పూజలు, ఆ శివ పూజలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే అందుకోసం చేయాలి. ఆ అసురీ శక్తి అనేది ఆ కాలంలో ఒక రూపంతో ఉండేది, ఈ కాలంలో ఒక రూపంతో కాకుండా గుప్తంగా ఉంటుంది. కాబట్టి ఈ శక్తిని మనం పంపించడం ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి ఆ అసురీ శక్తిని నాశనము చేసి
తత్వగుణ శక్తిని పెంపొందించుకోవడం కోసమే మనము నిత్యము కూడా పూజలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు అనేవి చేయవలసి ఉంటుంది. ఇది లలితా సహస్రనామాలు చదవడంలోని అంతరార్థము, లలితా రూపంలోని అంతరార్థం. అమ్మవారి పేరు చూస్తేనే అర్థం కదా, లలిత. అంత ఆనందం అంటే ఏ ఆనందాన్ని వాడు, ఏ రసానుభూతిని వాడు ఈ సృష్టి నుంచి దూరం చేసినాడో ఆ రసానుభూతియే ఒక రూపంగా వచ్చినది. ఎంత గొప్పగా చేశారంటే లలితా సహస్రనామంలో సౌందర్య లహరిలో అద్భుతంగా వర్ణన ఉంటుంది అమ్మవారిది. లలిత ఆ రూపమే అంత అద్భుతం, అంత లావణ్యం, అంత రసానుభూతిని కలిగిస్తుంది అమ్మవారి యొక్క రూపము. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అమ్మవారిని ఆశ్రయిస్తే రాగము అనేటువంటి దాన్ని, క్రోధము అంటే ఇష్టము అయిష్టము అనేటువంటి రెండింటినీ కూడా లాగవతల పడిస్తుంది. పంచ ఇంద్రియాలను కూడా తన అదుపులో ఉంచుకుంటుంది. చెరుకు విల్లితో మనలో ప్రాదుర్భవించేటువంటి కామమును కొట్టిపడేస్తుంది. తద్వారా ఎల్లప్పుడూ కూడా దైవము యందు, సత్వగుణము యందు నిలబడేలాగా మనల్ని కాపాడుతుంది ఆ తల్లి. కాబట్టి ఆ విధంగా లలితా సహస్రనామాన్ని తత్వంతో అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి శూన్యాన్ని తొలగించేందుకు అనంత కోటి బ్రహ్మాండ నాయిక, పూర్ణమైనటువంటి శూన్యాన్ని పూర్ణంగా భావించేటువంటి బండాసురుని సంహరించాలంటే నిజమైనటువంటి పూర్ణస్వరూపమైనటువంటి లలితాదేవిని ఆశ్రయించాలి. కాబట్టి ఆ లలితాదేవిని ఆశ్రయించి మన మనస్సులో ఉన్నటువంటి బండాసురుణ్ణి వధించి పరిపూర్ణమైనటువంటి మన జీవితాన్ని పండించుకోవడమే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి అంతరార్థము. కాబట్టి ఆ విధంగా లలితా సహస్రనామాన్ని తత్వంతో పారాయణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.